ఏమైందండి? ఎందుకు పిలిచిండ్లు? ఏమైందా? మా ఇంట్లో కిరాయికి ఉంచింది ఎందుకోసమేనా? ఇప్పుడు ఏమైందని అట్లా అంటారు? మేమేం చేసినాం? నీకు ఊళ్ళో ఎవరు కిరాయికి ఇవ్వకుంటే ఏదో పాపం అని నా ఇంట్లో కిరాయికి ఇస్తే నా కొంపకే మొత్తం నీళ్ళు వచ్చింది. ఇప్పుడు మీ కొంప ముంచడానికి మేమేం చేసినాం ఏమో చెప్పండి. నీరేంది, బతికేంది, కులమైంది? నీ కొడుకు నా బిడ్డను ప్రేమిస్తాడా? ఏమో అండి, ఈ విషయం మాకేం తెలియదు. మరి మా బాబు కూడా ఎప్పుడు నాతో అనలే. నీకు ఎందుకు చెప్తాడు? మంచోడు లెక్క నటన చేసి నా ఇంట్లో ఉండకుండా నా కొంపకు మొత్తం నీళ్ళు వచ్చింది. ఇప్పుడు నా అల్లుడు ఉన్నాడని తెలుసు, నా అల్లునికి నా బిడ్డకు పెళ్ళి అవుతుందని తెలుసు. తెలిసిన గెచ్చలవు చెప్తా నా బిడ్డను. ఏమో నాకేం తెలియదు. నా కొడుకు వచ్చినాక అడుగుతా. జానకి నాన్న చెప్పేది నిజమేనారా? కుంపలు పిచ్చ పని చేసి తలకాయ దించుకుంటానే. నా బిడ్డ 5-6 మంచిగా చదువుకుంటా అనుకుంటే నువ్వు చేసేది గిదా? రాఘవా, అంకుల్ చెప్పేది నిజమేనా? అసలు నువ్వేం చేసినావురా? ఎందుకమ్మా, ఏం జరిగిందని ఇప్పుడు అట్లా అడుగుతున్నావు నన్ను? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు జానకి ఇష్టపడ్డారా? అంకుల్, నేను నిజంగా చెప్తున్నా అంకుల్, నాకు జానకి మీద ఎలాంటి ఇష్టం లేదు. ఇదే విషయం నేను తనకు కూడా చెప్పిన. నాకు నువ్వంటే ఇష్టం లేదు, వెళ్ళి మీ బావని పెళ్లి చేసుకోమని. తనే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఏందే బిడ్డ, రావో నీ ఇష్టపడా అంటాడు, నువ్వు నాకు రావాలని ఇష్టం అంటాడు. ఏంది అసలు కదా? లేదు నాన్న, మేమిద్దరం నిజంగానే ప్రేమించుకున్నాం. ఎందుకు రాఘవ ఇట్లా మాట్లాడుతున్నావు? మా ఇద్దరికి కొన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి నాన్న, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. లేదా అంకుల్, నేను తనకు ముందు నుంచే చెప్తున్నా, నీకు బాగున్నాడు, నువ్వు తననే పెళ్లి చేసుకో అని చెప్పేసి. తనే వినిపించుకోవట్లేదు. అసలు తను ఏం చెప్పిందంటే, తనే ఇంట్లో వాళ్ళని వాళ్ళ బావాని ఒప్పించుకుంటా అని చెప్పి నాతో చెప్పింది. అందుకే నేను తిరిగి యాక్సెప్ట్ చేసింది. కానీ ఇంతవరకు ఇటు మీకు చెప్పింది లేదు, అటు అన్వేష్కి చెప్పింది లేదు. ఈ విషయం లీడ్ కలిస్తే నేనే బ్లేమ్ అవుతా అని చెప్పేసి నేనే అన్వేష్కి చెప్పేసిన. ఎందుకు రాఘవ ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావు? ఇక్కడ నీ ఒక్కని గురించే తప్పుగా అనుకోవట్లే, నా గురించి కూడా అనుకుంటున్నారు. ఇప్పటికైనా నిజం చెప్పు రాఘవ. ఇప్పుడు గాజానికి నేను ఎప్పటి నుంచో నిజమే చెప్పుకుంటూ వస్తున్నా, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను ఎందుకు కాదంటున్నావో నాకు బాగా అర్థమైంది రాఘవ. నీకు దివ్య ఉందనే కదా. నేనేమో మా ఫ్యామిలీ అందరి ముందు నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తుంటే, నువ్వేమో నేనంటే ఇష్టం లేదని చెప్తున్నావు. నాకు బాగానే బుద్ధి చెప్పినావు రాఘవ. అసలు మీ ఇద్దరికి ఏమన్నా భయం ఉన్నదా? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడతాను మీరు? నీ చదువుకున్న తెలివి ఎడిపోయింది. రాఘవా, నీ ఎంత ఎరికైనా నా ఇంట్లో ఒక మనిషి లెక్క చూసుకున్నాను నేను. కానీ నువ్వు చేసింది ఏంది? నా బిడ్డను గుడి కంటే గుడికి, ఏడికంటే అది పంపించిన. నిన్ను నమ్మి నీకు అన్నీ చెప్పి నా కుటుంబ సభ్యులకు చూసుకుంటే నువ్వు నన్ను పక్కా మోసం చేసినావు. నేను అప్పుడు ఏదో తెలియకుండా అలా చేస్తా, అప్పుడు ఏమంత ఆలోచించలేదు. నిజంగా తప్పు నాదే, క్షమించండి అంకుల్.